హలో అందరికీ నమస్తే. అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. నేను మీ రోహిత్ పడిగం. ఇంకో వీడియోతో మేము ముంగడికి వచ్చేసిన. ఏంటంటే టైం 11:30 అవుతుంది. సాటర్డే నైట్ 11:30 అవుతుంది. సో సడన్ ప్లాన్ ఇది. ప్లాన్ కూడా కాదు, సడన్గా అనుకున్నాము ఇక వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే శ్రీశైలం వెళ్తున్నాము. అండ్ మళ్ళీ రిటర్న్ ఎప్పుడు అంటే మళ్ళీ రేపు ఆఫ్టర్నూన్ 3 లోపు ఉంటాం ఇక్కడ. సండే ఆఫ్టర్నూన్ 3 లోపు ఉంటాము. సో మన బాయ్స్ వస్తున్నారంట, 5 మెంబర్స్ వెళ్తున్నాం కార్లో. సో సడన్గా అయిపోయింది, సడన్గా ప్లాన్ ఇదంతా. చలో ఎట్లయితుంది, జర్నీ సేఫ్గా కావాలా. నైట్ వెళ్తున్నాము, మార్నింగ్ అరౌండ్ ఒక 5-6 లోపు ఉంటాము. 5:30-6కి ఘాట్స్ రోడ్ ఓపెన్. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోవడమే, ఇంకా ఆడ ఏం చేసేది లేదు కాబట్టి. సో చలో మళ్ళీ మా బాయ్స్ వచ్చేసినారంట, ఇప్పటికే లేట్ అయిపోయింది. లెట్స్ గో. సో మన బాయ్స్ అయితే వచ్చేసినారు ఫైనలీ. హాయ్ భాయ్. హాయ్ బ్రో. హలో. చలో డిక్కీ సరికండి. ఏముందిరా మందా? బాయ్ మా మెల్లనే ఇష్టం కదా. హలో హలో హాయ్ హాయ్. నిమ్మలంగా చిల్లర ఉంటుంది ఏమనుకో. ఏ నో చిల్లర బ్రో. ఏ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు ముందే. మన రోహిత్ మా ముందే చిల్లు ఉంటాడు చాలా. చిల్లు ఉంటాం కానీ చిల్లర లెక్క లేము కదా మనం. ఏమంటావు వెంకట్ భాయ్? పేర్లు ఇంట్రొడ్యూస్ చేయవా? ఈ మా ఫ్రెండ్ వెంకట, కాలేజ్ ఫ్రెండ్. ఆడ కూడా కాలేజ్ ఫ్రెండ్ బాను. ఈ బ్రో నాకు తెలియదు. హాయ్ బ్రో, నా పేరు రోహిత్ కార్తిక్ అంట. ఈడు మా సాయి కదా, మన సాయిన మొత్తం ఈ వినాయక్ నగర్ బ్యాచ్ ఇదంతా. సో లాస్ట్ టైం శ్రీశైలం వ్లాగ్లో, అది వ్లాగ్ తీయలేదు దాంట్లో. సో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినాము, ఆ వీడియో వైరల్ అయిపోయింది. 250K వెళ్ళింది రీచ్. సో ఈ బాయ్ కూడా వచ్చిండు దాంట్లో. ఇప్పుడైతే సడన్గా అనుకున్నాము, వచ్చేసిండు. వచ్చి ఇక పోదాం రా, వెళ్ళిపోదాం దా, నైట్ వెళ్ళిపోదాం, ఏం చేసేది ఉంది, రేపు కూడా సండేనే కదా, రేపు ఆఫ్టర్నూన్ కల్లా రిటర్న్ అయిపోదాం అన్నాడు. ఇక వస్తున్నాం, ఖాళీ షార్ట్ మీద వచ్చినాం. ఇక ఖాళీ ఏం లేదు, ఇక వెళ్ళిపోవడం కదా డైరెక్ట్. అందరు తిన్నారు, అందరూ లేదు బా. ఈరోజు దబాకే కానీ ఒట్టాకే ఫిగ్నల్ లెక్కన ఉంటుండే. కానీ ఈరోజు ఏమంటారు, సాటర్డే కదా, జయిస్తాం. ఇక ట్యూస్డే సాటర్డే నాన్ వెజ్ కాబట్టి తలిగిసాం. ఇటు వస్తున్నాయి డ్రైవ్ లైన్స్ సీఎది ఇలాంటి కొడుకులకి. ఇక మధ్యలో అవుతుండే చెల్లి అని. ఇక రేపు సండే కదా చేసాం. ఇక రేపు మనం ఇక డైట్లో ఉన్నాము. కాకపోతే ఇక రేపు ఏమవుతుందో ఇక రేపు చూడాలా. ఈ బాయ్స్ మనం డైట్లు ఉండని ఇక రేపు నాకు తెలుసు. ఇంకా సర్కు ఉంది, అది ఏం సర్కో చూడాలి. ఇక రేపు రూమ్లో పోతే అర్థం అవుతుంది. చలో ఇక ఆన్ ద వేలో కలిసేసాం. మన జోబులో 150 రూపాయలు కూడా లేవు. ఏమో వాళ్ళు ఇక చూసాం ఎట్లయితుందో. సడన్గా ఇదైతే చాలా సడన్. అసలు నేను ఏం అనుకోలేదు. నేను ఖాళీ జిమ్కి వెళ్ళి వచ్చిన, ఇక ఈ బాయ్ కలిసాడు. ఇక వెళ్ళిపోదాం అన్నాడు. అరే జరా ఇంట్లో అడుగుతారా, జరా ఏమో ఎట్లయితుందో ఏమో అంటే, అన్న అవసరం లేదు, నువ్వు ఫస్ట్ కార్ ఎక్కి వెళ్ళిపోదాం అంటుండవు. ఇక అట్లనే అందరం షార్ట్ల మీద వచ్చినాం, అందరం నైట్ డ్రెస్లోనే ఉన్నాము. ఇక ఖాళీ తిప్పి కొడితే ఒక 4 గంట, ఎంత నిమ్మలమైనా 4-5 గంటలు వెళ్ళిపోతాము. ఇక చూడాలి. ఇక సండే దాటింది, ఏడో ఒక దగ్గర బ్రేక్ తీసుకొని, ఇప్పుడు ఫ్యూయల్ స్టాప్స్ ఉంటాయి, ఫ్యూయల్ స్టాప్స్ తీసుకొని ఇక మళ్ళీ మనం జర్నీ స్టార్ట్ చేసేయాలి. ఇక చెప్పు, ఇంకేమని చెప్పేది ఉందా? అంతే ఓకేనా? మా సాయి భాయ్ మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. ఓకే, ఇదైతే చిల్లర్ కాదు, ఏదో మజాక్ అన్నాడు. ఇది మొత్తం ఫ్యామిలీ బ్లాగే. ఎందుకంటే ఫస్ట్ 10 వ్యూస్లో మా అమ్మ, మా అయ్య, మా బాబాయ్, మా పిన్ని, మా అక్క, మా చెల్లె ఉంటారు కాబట్టి ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఫస్ట్ వీళ్ళ దగ్గర లైక్లు ఉంటాయి, డిస్లైక్లు ఉంటాయి. ఇక నేను యూట్యూబ్ పెట్టాలా, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయాలా వద్దు అని కూడా వీళ్ళ చెట్లనే ఉంటుంది. ఇప్పుడే చాయ్ తాగినాము. టైం ఎంత అవుతుంది? టైం 1:10 అవుతుంది. వచ్చినాము ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు అయితే వచ్చినాము. ఇంకా పోతున్నాము. చాయ్ తాగినాము. చాయ్ తాగిన తర్వాత ఇక ఎవరికి నిద్ర వస్తలేదు. ఇక మళ్ళీ చాయ్ తాగినాము. ఇక అసలుకి నిద్ర రాదు. ఇక సో ఇక కలిసి మధ్యలో వాన కూడా పడ్డది, వర్షం అయితే మస్తు పడుతూ ఉంది.
చూసాము ఎట్లయితే మంచిగా మేమైతే చిల్ ఫుల్ ఎంజాయ్, మా బాయ్స్ కూడా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక డ్రైవర్ అయితే షిఫ్ట్ అవుతున్నాము, ఇక అందరు అంటే ఎవరికి బోర్ రాకుండా కూడా అందరికి ఇక షిఫ్ట్ అవుతున్నాము. ఇక చూసాం ఈ రైడ్లో ఎన్నెన్ని అవుతాయో ఎన్నెన్ని అడ్వెంచర్స్ అవుతాయో చూసాం. మార్నింగ్ టైం వచ్చేసి 5:12 అవుతుంది. ఇక ఇంకా మేము ఘాట్ రోడ్స్ ఇంకా తెరవలే అనమాట. సో అది ఘాట్ రోడ్స్ ఓపెన్ 6 కంట. సో ఇంకా పోలేదు, 6 అని తెలుసు, కానీ మేము చాలా జల్దీ వచ్చేసినాము. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి చాలా జల్దీ స్టార్ట్ అయినాము, 11:30కే స్టార్ట్ అయినాము. సో ఇప్పుడేమో టైం వచ్చేసి ఇప్పుడు 5:10 అవుతుంది. సో మేము ఇక్కడికి వచ్చింది 3:30కి, దగ్గర 2.5 hours వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిట్ చేయాలి కూడా. ఇక ఆ ఘాట్ రోడ్స్ తెడిచిన తర్వాతనే ఇక పోనిస్తారు. ఇక ఇంకో 50 minutes రఫ్లీ ఇక చూడాలా. చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది బయట, ఫుల్ వెహికల్స్ ఉన్నాయి బయట. అంతా కనిపిస్తలేదేమో కానీ ఫుల్ వెహికల్స్ ఉన్నాయి. మేము చాలా ముందు వచ్చినాము, చాలా ముందే అయినాము. ఇంకా మా తర్వాత ఇంకా పెద్ద లైనే ఉంది. ఇంకా మేము కొంచెం లేట్ వచ్చినా కూడా మాకు కష్టం అయిపోతుండే. ముందు వచ్చి కూడా ఒక అడ్వాంటేజ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఫైనల్లీ రీచ్ అయిపోయినాము. కాకపోతే ఇంకా టెంపుల్కి రీచ్ అవ్వలేదు. సో ఇంకా టెంపుల్కి రీచ్ కానీ ఇంకో 30 kilometers పడుతుంది అనుకుంటా. కేదార్నాథ్ వచ్చినట్టు ఉంది ఖాళీ, మనకి కేదార్నాథ్ ఫీలింగ్ వస్తుందంట. సో చలో మళ్ళీ జల్దీ స్నానం చేసుకొని ఇక్కడికి స్టార్ట్ అయిపోదాం. సో స్నానం అయితే అయిపోయింది. స్నానం అయిపోయిన తర్వాత ఇంకా ఆడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇక లేట్ అయిపోతుంది, మళ్ళీ దర్శనం కూడా లేట్ అయిపోతుందని. సో ఇక మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. లోపలికి ఫోన్స్ అయితే ఎలా లేదు. ఫోన్స్ ఎలా ఉంటే నేను ఏదో ఒకటి క్లిప్స్ అనేవి ఇస్తుండే కానీ ఫోన్స్ అయితే అస్సలు ఎలా లేదు. మళ్ళీ ఫొటోస్ దిగాలంటే కూడా మళ్ళీ కార్ దగ్గరికి రాని, మళ్ళీ కార్ దగ్గరికి వచ్చి మళ్ళీ తీసుకోవాలి ఆ ఫొటోస్ ఇక వీడియోస్ ఏమన్నా ఉంటే. ఇక ఫోన్స్ అయితే కార్లో పెట్టేసి వెళ్ళిపోతున్నాము. సో దర్శనం మంచిగా కావాలని కోరుకుంటున్నా. మంచి దర్శనం అయిపోయిన తర్వాత కలుస్తాం. ఎస్, లెట్స్ గో. సో ఫైనలీ దర్శనం అయితే అయిపోయింది. శ్రీశైలంలో అయిపోయింది. ఇప్పుడు గణపతి గుడి ఉంటుంది, రిటర్న్లో కవర్ చేసుకున్నాం మేము. ఇక వచ్చేటప్పుడు ఏం లేదు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే చాలా ఎండ ఉంది. అండ్ టిఫిన్ కూడా చేయలేదు. సో ఇంకా ఇప్పుడు డైరెక్ట్గా లంచ్ చేసేసాము. లంచ్ చేసిన తర్వాత ఇంకా వెళ్ళిపోదాము, హైదరాబాద్కి వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాము. సో చూడాలి ఇంకా ఎట్లయితుందో. ఇంకేటైనా విజిట్ ప్లేసెస్ ఉంటే అప్డేట్ చేస్తూ ఉంటాం. సో మళ్ళీ ఇక కార్లో ఎక్కేసినాము, ఇంటికి వెళ్ళిపోతున్నాము. డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని అస్సలు అయితే కుర్తాకి, ఎండకి, వేడికి. సో ఇప్పుడైతే ఆన్ ది వేలో లంచ్ చేసి ఇంటికి పోవాలని ఉంది.
వాళ్ళందరూ డిమ్ అయిపోయారు. ఇంకా ఎవ్వరికి చేతనైతే వచ్చేటప్పుడు అందరూ ఎనర్జెటిక్ ఉండే, కానీ ఇప్పుడు పోయేటప్పుడు అందరు డిమ్ అయిపోయారు. ఇక జర్నీ అట్లుంది. ఇక ఈ ఘాట్ రోడ్స్ ఒకటి ఉంది కదా, ఇక డ్రైవింగ్ చేసేసరికి మా అలసిపోయిండు. ఇక మొత్తం డిమ్ అయిపోయారు అంతా. ఏంది ఇక పెద్ద కథ ఏంటంటే, నిన్న నైట్ నుంచి ఎవరు తిందాంలే అనుకుంటే ఎవరు తినలేదు. సో ఇక అట్లా అయింది. సో ఇప్పుడు లంచ్ చేయాలనే ఉంది, చూస్తాం. ఇక ఇంకో 3 hours 12 అవుతుంది టైము. దర్శనం కూడా చాలా మంచిగా అయింది, చాలా జిల్లా అయిపోయింది కూడా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు పోయిన తర్వాత ఏమన్నాడంటే 12:30 దాకా దర్శనం చేపియము అని అన్నారు. అంటే దర్శనం బంద్ అయిపోయింది 12:30 తర్వాత అని అన్నారు. ఇక మేము 12:30 పోతే మళ్ళీ లోపల పోయి బయటికి ఎప్పుడు రావాలన్న అజ్యూమ్ చేసుకుంటేనేమో ఒక 2 అవుతుంది, 2-3 అవుతుంది. ఎట్లా అట్లా ఆయన ఇక సెట్ చేసి ఇక లోపల పోయినాము. జల్లా అయిపోయింది దర్శనం. 10:30కి అయిపోయింది. ఎగ్జాక్ట్ 9కి వెళ్ళాం లోపలికి, 10:30కి అయిపోయింది. మంచిగా దర్శనం అయిపోయింది. ఇక బయటికి వచ్చినాము. టిఫిన్ చేద్దాం అనుకుంటే ఇక టిఫిన్ ఎందుకు డైరెక్ట్ లంచ్ చేసాం. ఇక లంచ్ టైం అవుతుంది కదా అని ఇక ఘాట్ రోడ్స్ దిగిన తర్వాత ఇక మీల్స్ పాయింట్ ఉంటే ఇక ఆడాల ఇక వస్తాం. ట్రావెలింగ్ అయితే మంచిగా అయింది. వచ్చేటప్పుడు మంచిగా ఉండే వెదర్. ఇక పోయేటప్పుడు అయితే ఇక ఆబ్వియస్లీ చేంజ్ అయిపోయింది వెదర్ కూడా. సో మనమైతే ఇప్పుడు ఘాట్ రోడ్స్లో ఉన్నాము. ఫుల్ ఆఫ్ ట్రాఫిక్. ఒకటి చెప్పాలంటే ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ ఉంది, చూడొచ్చు. స్టాప్ తీసుకున్నాము. ఇంకా నియర్లీ ఒక 80 kilometers ఉంది హైదరాబాద్కి. సో టైం వచ్చేసి 2 అవుతుంది. సో ఇక లంచ్ కన్నా అయినాము. చూడాలి ఇక ఇక్కడ జర లంచ్ చేసి మళ్ళీ జల్దీ అయితే ఇంటికి వెళ్ళిపోవాలి. మ్యాక్స్ ఇంకో 1 hourలో అయితే అందరం ఇంట్లో ఉంటాము. సో ఇందాక లాస్ట్ ఫ్యూయల్ స్టాప్ అనమాట, కొట్టించేసినాం పెట్రోల్ మళ్ళీ. ఈ రోజుకి లాస్ట్ ఫ్యూయల్ స్టాప్. సో ఈ రోజుకి అయితే అయిపోయింది, వచ్చేసినాం ఇంటికి. నన్ను డ్రాప్ చేసి వీళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి. సో ఈరోజు అయితే ఇట్లా అయింది నా డే. సో సడన్గా వెళ్ళిపోయినాము. ఈ టైం వచ్చేసి అరౌండ్ 5 అవుతుంది. ఇక మేము నిన్న నైట్ 11:30కి వెళ్ళాము. అప్రాక్స్ ఒక 5 hours ముందు వచ్చినాం అంతే. ఇంకా 5 hours ఉంటే బరాబర్ 24 hours అవుతుండే మేము పోయి కూడా. అండ్ ఇక మెల్లనే వస్తున్నాను. రేపు కాలేజెస్ కూడా ఉన్నాయి అందరికీ. ఇక రావాలి కదా, తప్పదు కదా. ఈడ క్లైమేట్ కూడా మంచిగా లేదు. ఆడైతే జబర్దస్త్ ఉంది. పోయేటప్పుడు నిన్న వర్షం పడ్డ, కానీ వచ్చేటప్పుడు అయితే జబర్దస్త్ ఉంది. సో ఈరోజు అయితే బ్లాగ్ అయితే ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాను నేను. సో సడన్ ప్లాన్, అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రెండ్ అని పిలిచిండు. ఇక వెళ్ళిపోయినాము, ఎంజాయ్ చేసినాము, మంచిగా ఎంజాయ్ చేసినాము. దర్శనం మంచిగా అయింది, అన్నీ మంచిగా అని. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా బ్లాగ్స్ కోసం స్టే ట్యూన్డ్. అండ్ యువర్ రోహిత్ పడిగం సైనింగ్ ఆఫ్.